ప్రేమ నమ్మకమైన ప్రభువైన యేసు నామములో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి మంచి ఒక అంశం దేవుని వెతుకుట, దేవుని రాజ్యాన్ని వెతుకుట అనే అంశాన్ని గురించి నేను మరి సేకరించినటువంటి విషయాలను మీతో పంచుకుందామని చూస్తున్నానండి. దాని ముందుగా బంగారు పెరుగ భావాల్లో మరి మనం ఎంతటి అగాధంలో ఉన్నా మన పైకి తేవడానికి దేవుని ప్రేమ అంతకంటే లోతుగా వెళ్ళగలదు. కోరి టెన్ బూమ్ అన్నారు, ఎవరితోనూ పోటీ వద్దు, ఎవరికన్నా గొప్పగా ఉండటానికి ప్రయత్నించద్దు, నిన్నటి కంటే నిన్నటి నీకన్నా ఈరోజు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం మనకు చాలా అవసరం. మనం ఎంతటి ఆఘాతంలో ఉన్నా మరి ప్రభు లేపుతాడు కదా. మరి పరిశుద్ధ పరిశుద్ధత అంటే కేవలం పాపం చేయకపోవడం మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ప్రేమించటం అని అగస్టిన్ అన్నారు. వేగల పదాలు మరి చిన్నవి మరియు మాట్లాడటం సులభము, వాటికి ప్రతిధ్వనులు మాత్రం మరి నిజంగా అంతులేనివని భక్తురాలు చెప్పింది. మరి పాత నిబంధనలో మోషే కాలం మందసము దేవుని సన్నిధిని అనే కృపకు గుర్తుగా ఉన్నాయి కదా. మరి దేవుని యొక్క చిత్తంలో మరి మనము ప్రభువా మరి పూర్ణ హృదయంతో ఆయన వెతికితే మనం కనుక్కుంటాం అనేటువంటి వాక్యాధారంగా మనం వాక్యం చెప్పడానికి మరి నేను ఇష్టపడుతున్నాను. మరి ఈ రకంగా అతి స్నేహం, అతి ప్రేమ, అతి చదువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి వస్తుంది. సంతోషం అనేది లోకాలు వెంబడిస్తే చివరికి మిగిలేది శూన్యం. దేవునితో జీవిస్తేనే శ్రమలు వచ్చినా అవి సంతోషకరంగా ఉంటాయి. ఎప్పుడు ప్రభువును ఆనందించమని చెప్పాడు కదా పౌలు. దేవుని యొక్క క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం మాటల్లో చెప్పేదిగా ఉండకూడదు, కానీ క్రియల్లో చూపించేదిగా ఉండాలి. సహనం సకల జనులకు తెలియజేయమన్నాడు కదా. మనిషికి పొగరున్నా పర్లేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుతనంగా ఉండకపోవచ్చు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నిజాయితీగా ఉండే మనిషి ఒంటరి కనిపించు, కానీ అతని విలువ ఎప్పుడూ తగ్గదు. దేవుడు ఒంటరికి ఉండేవాడిని ఎక్కువగా ఆదరిస్తాడు. ఎంత తెలివిగా మోసం చేస్తామో అంత తెలివిగా మోసపోతామని గుర్తుపెట్టుకోవాలి. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు, నిన్నటి రోజుకి ఈ రోజుకి ఎంత లాభం వచ్చిందా, ఎంత మిగిలిందా అని. కానీ పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి ఒక రోజు ఆయుష్ తగ్గింది కదా అని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఈ రకంగా మనం మరి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకోవడానికి ఎప్పుడూ ప్రయాసపడాలి. అయితే మరి ఈ ఎన్ని కష్టాలు ఇస్తారు క్రైస్తవుడు, ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. పనులు భారం ఆయన మీద వేయాలి. అయితే మరి చక్కటి సేకరించినటువంటి చక్కటి విషయాల్లో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోదలుచుకుంటే ఎంత మంచి మాటలు ఉంటాయో. మరి నువ్వు చేసిన పని బట్టి ప్రతిఫలం లభిస్తుంది. ఎదుటి వాళ్ళు ఆశించిన దానికంటే అదనపు ప్రయాణంలో ఎక్కువగా అందిస్తే ఎక్కువ ఆనందం మనకే మిగులుతుంది. పసిపిల్లల వలె మనము మరి ఎప్పుడు స్వచ్ఛంగా ప్రయాణిస్తూ స్వచ్ఛంగా ప్రకాశించాలి. క్రీస్తు చెప్పిన మాట ఇదే, పసిపిల్లల వంటిదే పరలోక రాజ్యం అన్నారు కదా. మరి మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు సత్క్రియలతో ప్రకాశించమన్నాడు. ఎప్పుడైతే మనం మన హృదయాన్ని కాంతిమయం చేస్తామే, అప్పుడు పక్కవారు కూడా ఆ వెలుగులో వారి జీవితాలు వెలిగించుకునేలాగా మనకు తెలియకుండానే ప్రేరణ కలిగిస్తాం అన్నమాట. వారంతా మన మంచితనం అనే సుగంధాన్ని గాలి వాళ్ళు కూడా పిలుస్తుంటారు. జీవితంలో మనం చాలా ఓర్పు, తగ్గింపు, అణుకు ఉండటం నేర్చుకోవాలి. గర్వము అతిశయం ఇతరులకే కాదు దేవునికి కూడా అయిష్టం. దీనుల పట్ల దయ కనికరాన్ని దేవుడు జాస్తిగా చూపిస్తాడు. మనం వేగంగా ఎదిగే సమయంలో మన తలాంతులు సరిగ్గా వాడుతూ చేతనంత వరకు సహాయం చేస్తూ ఉండాలి. మరి ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుని పూర్ణ హృదయంతో ఆత్మతో ఆరాధించాలి. దేవుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రక్క వారికి సహాయపడితే ఎన్నో రెట్లు తృప్తి పొందుతాం. మరి జీవితం కంటే విశాలమైన కర్తవ్యం ఏమిటో ప్రతి వ్యక్తి పరమావధి అయి ఉండాలి. ఒక వేళ నోటి మాటతో నిపుణత కలిగి ఉంటే ఆ వాక్చాతుర్యంతో నలుగురు సంభాషించేటప్పుడు నీకున్న కుశలత, నీ ప్రావీణ్యాన్ని ఉపయోగించి తోటివారిని ప్రేమిస్తూ క్రీస్తు గురించి ప్రకటిస్తూ వారి పురోభివృద్ధికై ప్రార్థిస్తూ వారి ఆనందాన్ని పెంచుతూ ఉండటం కూడా కర్తవ్యం ఆలోచించాలి. అయితే ఇది నాన్న మరి ఆత్మీయమైనటువంటి చక్కని తలంపులు మనం ఆలోచించుకుంటూ దేవుని వెతకాలంటే కొన్ని
చక్కటి పద్ధతులు మనం ఆ, మనసులో పెట్టుకోవాలి. కొన్ని ఎక్కువ పాయింట్లున్నా వాటిలో 2, 3 ఆలోచించడానికన్నా దాన్ని అవలంబించడానికన్నా ప్రయత్నిద్దాం. మరి ఇర్మియా 23:12లో ప్రార్థించడం ద్వారా కూడా ఆయన వెతకచ్చు. కీర్తనలు 22:22లో ఆరాధించడం ద్వారా ఆయన వెతికి ఆయన ప్రసన్నత పొందొచ్చు. క్రీస్తును సేవించడం ద్వారా 1 దినవృత్తాంతము 28:9 ఇది మూడో పాయింట్. నాలుగోది మంచి చేయటం ద్వారా కూడా మరి మనం దేవుని యొక్క వెతికే అనుభవంలో ఉండొచ్చు. కీర్తన 34:12, 24:4 మరి చెడు చేయకుండా ఉండటం ద్వారా యెషయా 55:6లో కూడా పశ్చాత్తాపడటం ద్వారా యెషయా 55:6 వినయంగా ప్రవర్తించడం ద్వారా జెఫన్యా 2:3 ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. అది విలాపవాక్యాలు 3:22, హెబ్రీ 11:6 ఉపవాస ప్రార్థన ద్వారా కూడా మనం దేవుని వెతకచ్చు. వాక్యంకు లోబడటం ద్వారా దేవుని వెతకచ్చు. దేవుని స్వరంకు విధేయులగటం ద్వారా వెతకచ్చు. యెషయా 45:19 మరి హృదయపూర్తిగా ప్రేమించడం ద్వారా ప్రభుని మనం వెతికినట్టే. జీవితం మరి ధ్యానించడం ద్వారా మరి మనం తగ్గించుకోవడం ద్వారా చక్కటి వాక్యం ఉంది. 2 దినవృత్తాంతం 7:14 తాము ఎప్పుడైతే తగ్గించుకుంటారో వాళ్ళ దృష్టి స్థానం నుంచి కూడా ప్రభు మనకి చక్కటి వాక్యాలు ఇచ్చాడు. విశ్వాసి ప్రభుని వెతకాలి. సీక్ ద లార్డ్. మన దృక్పథం ఎప్పుడు కూడా దేవుడై ఉండాలి. కీర్తనలు 105:1-4 వరకు యెహోవా కృతజ్ఞత చెల్లించుడి, ఆయన నామం ఆయన ప్రకటించండి, జనముల్లో యెహోవాను ప్రకటించేయండి, జనముల్లో ఆయన కార్యాలు తెలియచేయండి. యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించెదరు. వెతికేవారు ఎటువంటిది ఆనందం ఉంటుంది, వారి హృదయమందు సంతోషిస్తారు. వెతుకుడి, మరి ఆయన బలముని వెతుకుడి. ఆయనే వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధి నిత్యము వెతకాలి. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత నిత్యము వెతకాలి విశ్వాసి. వెతుకున్నప్పుడే దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుంటాం. దేవుని గురించి ఎక్కువ తెలుసుకోగలము, అందువల్ల తృప్తి పొందగలము. పూర్తిగా మనం దేవుని గ్రహించుకోవడం వల్ల ఈ వాక్యం చాలా విలువైంది. మన సృష్టికర్తతో అన్యోన్య సహవాసము సంబంధం కలిపి దాన్ని వెతకాలి. యెషయా 59:2లో మీ పాపములు ఆయనకు ముఖానికి అడ్డుగా వస్తుంది కాబట్టి ఆలకింప ఉన్నాడని గ్రహించుకుని ఆయన్ని వెతికినప్పుడు అది దొరకకపోతే మన బలహీనతలు ఒప్పుకోవాలి. రోమా 1:18లో దుర్నీతి చేత అడ్డగించే స్థితిని బట్టి ఆయనకు దేవుడు కోపం ఉంటుంది కాబట్టి అది సరి చేసుకుని మనం దేవుని వెతకటంలో ఏమాత్రము జాప్యం చేయకూడదు, విసుగుదల చెందకూడదు. రోమా 1:28లో వారు తమ మనసును చోటియక చెడిపోయిరి, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఆ స్థితి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. దేవుని వెతికిన వారు ఎప్పుడు నష్టపడరు. వెంబడించాలి, అర్థం చేసుకోవాలి. 6:23లో ఆయన పాపంతో జీతం మరణం కనుక అది ఆ స్థితి రాకుండా మనం అలర్ట్గా ఉండాలి. మనం స్పష్టంగా వారి దేవుని యొక్క ఏం ఏం కోరుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దేవునితో సత్సంబంధాలు కలిగి ఆయన ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన ఆజ్ఞల్ని గైకోవాలి. ఆయన ప్రేమిస్తే ఆయన వెతుకువారు దేవుడు ఎలా చేస్తే ఆలోచిస్తారో అలాగే ఆలోచించడానికి ఇష్టపడతారు. మనకు ఆత్మనేత్రాలు తెరుస్తారు. మన జీవితంలో పాపానికి మూల కారణం తెలుసుకోవాలి. రోగం నుండి స్వస్థత పొందాలంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వాడతాము, ఎంతో జాగ్రత్తగా కదా. అలాగే మన పాప రోగం నుంచి విడుదల పొందే వరకు, దేవుని క్షమాపణ పొందే వరకు మనం ఆయన సన్నిధి కోల్పోకూడదు. ఆయన మోకరించి ఉపవాసంతో అయినా సరే మన ఆ పాప రోగాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన వెతుకుతూనే ఉండాలి. దేవుని నుంచి కృప పొందాలంటే దీనుడిగా ఉండాలి. 29:13లో మీరు నన్ను పూర్ణ మనసుతో విచారణ చేస్తే మీరు నన్ను కనుగొందురు. అది వెతకటం అంటే విచారణ చేయడమే కదా. పూర్ణ మనసుతో మనం విచారణ చేయాలి. ఊరికే చెప్పారు కాబట్టి ఊరికే పై ప్రార్థన చేయడం కాదు. పూర్తిగా ఆయన వెతకాలి. మరి స్కూల్కి పిల్లలు వెళ్ళి టైంకి రాకపోతే, సాయంత్రం 5 గంటలకు రాకపోతే తల్లిదండ్రి ఎంత కంగారు పడతారు. ఇక్కడ వెతికి అక్కడ వెతికి మరి పూర్ణ మనసుతో వాళ్ళు వెతుకుతూనే ఉంటారు కదా. అలాగే మనం దేవుని నుంచి దూరం అయిపోతే మళ్ళా ఆయన మనం కనిపెడుతూ ఉంటాడు కాబట్టి మనం దేవుణ్ణి పూర్తిగా వెతికి మనం మనం సరిచేసుకొని దేవునితో అన్యోన్య సంబంధం కలిగి ఉండటానికి పాకులాడాలి. దేవుని వెతికే ప్రతి వాళ్ళు కనుక్కుంటారు. అంటే వెతుకుడు మీకు దొరుకుతుంది అన్నాడు కదా. మరి కనుక్కోవటం మరి చాలా చాలా బాధ్యతగా మనం గ్రహించుకుని మరి దేవుణ్ణి వెతుక్కొని ఆయన పాదాలు పట్టుకుని ఆయనతో ఆనుకొని జీవించడానికి ఇష్టపడాలి. హెబ్రీ 11:6లో విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా ఎవడు ఇష్టడుగా ఉండలేడు కదా. యథార్థంగా ఆలోచిస్తే విశ్వాసం పూర్తిగా అర్థం కావాలి.
దేవుని దగ్గరగా వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. యాకోబు పత్రికలో ఏమంటాడండి, మీరు ఆయన దగ్గర రండి, మళ్ళా ఆయన మీ దగ్గరికి వస్తాడు. మనం ఆయన వస్తూ మనం వస్తూ ఉంటే ఇద్దరం కలుసుకుంటాం, ఆయన సన్నిధి కోరుకుంటాం. అలా దేవుని దగ్గరికి వస్తూ వెతుక్కోవడం మనకు చాలా అవసరం. ప్రార్థించినప్పుడు జీవితంలో చెడు అట్లుంటే అట్లపై ఏం కావాలని అడగాలి దేవుని సన్నిధిలో. మరి ప్రార్థనలో కళ్ళెందుకు మూసుకుంటాము? చుట్టుపక్కల వాతావరణం ఏమి మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలనే కదా కళ్ళు మూసుకుంటాము. కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు, అది కానీ మనకు డిస్టర్బ్ కాకుండా మనం కళ్ళు మూసుకుంటే మేలు. కాబట్టి మరి గమనం మళ్ళీపోకుండా మనం మూసుకునే ఉంటాం. దేవుడు మన ప్రతి పాపం నుంచి రక్షించమని అడిగితే తప్పకుండా జవాబిస్తాడు. వాగ్దానం ఇచ్చి దేవుడు నమ్మదగిన వాడు. పూర్ణ హృదయంతోనే వెతకాలని చెప్పుకున్నాం. కోపం వదులుకోవాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి, ఇతరుల బలహీనతలు చూడకూడదు, దేవుని వైపే సూటిగా చూడాలి. బైబిల్ మనకు శ్రేష్టమైన జీవితం ఇస్తాను వాగ్దానం ఇచ్చాడు. విశ్వాసం అనగా పరలోకపు తండ్రి తప్పక వింటాడని నమ్మాలి. వెతుకు వారికి ప్రతిఫలం ఇస్తాడని మనం తప్పకుండా ఆశపడాలి. దేవుని చిత్తము తెలుసుకుని అడగాలి. చాలాసార్లు దేవుని చేత గ్రహించం, ఎన్నో అడుగుతాం కానీ అన్నీ ఇవ్వడు దేవుడు. మరి చిన్న పిల్లాడికి అది కూరగాయలు కోసుకుంటా కత్తి మంట ఇస్తామా? వాడు వాడు అది ఉపయోగించుకోలేడు. మరి స్కూటర్ తొక్కలేదు, వాడికి 12 ఏళ్ళు, అప్పుడు కావాలంటే ఇస్తాడు ఆ నాన్న. వాడు చేయలేడు, అది మేనేజ్ చేయలేడు అని తెలిసి ఇవ్వడు. అలాగే దేవుడు మనకి ఏది అవసరమో, ఏ టైంలో ఏది అవసరమో తప్పకుండా ఇస్తాడు. ఆయన మాట తప్పడు. ఆయన జవాబులు తప్పకుండా. మరి ఎలా ఉంటాయంటే, వారు ప్రయాణం చేసినప్పుడు పచ్చ లైట్ ఉంటుంది, ఎర్ర లైట్ ఉంటుంది, ఆరెంజ్ లైట్ ఉంటుంది. పచ్చ లైట్ అయితే ఆగిపోవాలి, ఎర్ర లైట్ అయితే బయలుదేరాలి, తర్వాత ఆరెంజ్ లైట్ అయితే కనిపెట్టాలి. ఈ 3 అనుభవాలు మనకి దేవుని దగ్గర కూడా మనకు ఉపయోగించుకోవచ్చు. ఆయన జవాబులు అలాగే ఉంటాయి. ఈ రకంగా ప్రభు చిత్తంలో మనము గమనించుకుంటూ పోవాలి. దుర్నీతి నుంచి తొలగిపోయే రీతిగా, కృపలో తేలియాడే రీతిగా ప్రార్థనతోటి వాగ్దానాలను అనుసరించి జవాబులు ఇస్తాడని నమ్ముకొని ఆయన చిత్తం వెతికి ప్రార్థించడం విశ్వాసి కర్తవ్యం. మరి 29:14 ఇశ్రాయేల్ ప్రజలు బాబులో చెరకున్నప్పుడు అప్పుడు 70 ఏళ్ళు పంపుతారు, మిమ్మల్ని చెరబట్టబడతారు, మీ బుద్ధి సరిలేదు, అది సరి చేసుకున్నాక 70 ఏళ్ళ తర్వాత మీకు విడుదల ఇస్తానని కూడా చెప్పాడు. ఏజ్కేలు చెప్పాడు, ఇర్మియాలో చెప్పాడు. అది దానియేలు నమ్మాడు. ఆ సరిగ్గా దానియేలుకు కూడా మరి యుక్త వయసులో వచ్చాడు అక్కడికి. తర్వాత 87 ఏళ్ల వరకు అక్కడే ఉన్న తర్వాత విడుదల పొందాడు. తను కూడా ఖాళీగా లేడు. దేవుని ఎడల యథార్థంగా మరి 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి మొరపెట్టి పూర్ణాత్మతో వెతికితే మిమ్మల్ని సమకూర్చి రప్పిస్తాను కూడా చెప్పాడు, విడుదల ఇస్తా అని చెప్పాడు. మరి 2 సార్లు విడుదల ఇచ్చాడు. మరి ఐగుప్తు నుండి కనాను రావడానికి 430 సంవత్సరాలు పట్టింది. కరెక్ట్ టైంకి విడుదల చేశాడు. ఇక్కడ కూడా 70 సంవత్సరాలు చెప్పాడు వాగ్దానం. మరి భక్తుల ద్వారా ప్రవచనం చెప్పించాడు. అదే చక్కగా వాళ్ళకి బుద్ధి వచ్చి ఏడ్చుకొని దేవా క్షమించిన తర్వాత వాళ్ళకి విడుదల ఇచ్చి సంతోషపెట్టాడు. ఆ రకంగా మన హృదయాల్లో కూడా మనకు వాగ్దానం ఇస్తే తప్పకుండా వెతికినప్పుడు టైం ప్రకారంగా జవాబిస్తాడని నమ్ముకుందాం. పునరుద్ధరణతో వెతుకుతుందాం. తర్వాత ఆయన యొక్క మరి ఎజ్రా ఖురేషు కూడా ప్రేరేపించి అన్యుడు వాళ్ళకి మరి దేవాలయం దేవుడు చెప్పాడు, నాకు మీకు విడుదల ఇస్తాడు, ఆకాశం ముందు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి చక్కగా వాళ్ళకి చెప్పాడు. ఖురేషు అన్యుడే, కానీ తన ద్వారా ప్రభు పని చేయించుకున్నాడు. ఎవరినైనా వాడుకోగలడు. మరి మరి ఆ నది ఏ విధంగా వంకరొంకర తిరుగుతుందో అలాగే రాజు యొక్క చిత్తం అటు ఇటు తిరుగుద్ది. ఆయన ఇష్టమైనప్పుడు ఏదన్నా చేయగలడు, మనసు కూడా మార్చుకోగలడు కూడా. మరి హిజ్కియా మొరపెడితే మరి వెంటనే 15 సంవత్సరాలు ఇవ్వలేదా? తర్వాత లోతు విషయంలో బేరమడితే సహాయం చేయలేదా? ప్రభువును మొరపెడితే నినివే పట్టణస్తుల విషయంలో మరి జాలి చూపించలేదా? మనుషులు వాడుకొని ఎంత అద్భుతాలన్నా చేయగలడండి, ఎవరైనా వాడుకోగలడు. మరి సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజహృదయం నీటి కాలువగా ఉందన్నాడు. మనం మొరపెట్టి ప్రార్థిస్తే మరి ఆయన హృదయాలు అన్నీ మార్చేయగలడు. ప్రభువా, బైబిల్లో వాగ్దానం నెరవేర్చావు కదా, నా జీవితంలో నెరవేర్చమని మనం పూర్తిగా వెతికి ప్రార్థిస్తే తప్పకుండా చేస్తాడు. అది రాజ్యాన్నింటినీ మనం వెతుకుతూ ఉండాలి. ఒక లక్ష్యం కలిగిన జీవితం దేవుని చిత్తానుసరమైన మార్గంలో నడుస్తూ ఆయన రాజ్యాన్ని వెతుకుతుంది. ఒక లక్ష్యం ఉండాలి. క్రీస్తు జతపరివారంగా ఉన్నాం కదా, రాయబారులుగా శాస్త్రమైన వాక్యాన్ని మరి హృదయాల్లో నాటాలన్నా, అనేకుల హృదయాలు నాటాలన్న ఆశయంతో దేవుని వెతకాలి, సహాయం కోరుకోవాలి, హృదయపూర్తిగా ప్రార్థించాలి, ఇతరులకు మనం పంచుకోవాలి, సువార్త ప్రకటిస్తూ ఆయన రాజ్యం కోసం సిద్ధపడాలి. మరి లోకంలో చీకటి ఛేదించే వెలుగు మన అందరిలో
అదొక నిధిలాగా ఉందండి. ఆ నిధిని మనం వెలికి తీయాలి. ప్రతి ఒక్కరిలో వెలుగు దాచాడు. ఆ నిధి దాచాడు. దాన్ని వెతుకుదాం. దాన్ని సిద్ధపడదాం. దాన్ని వెలికి ఇతరులకు ఉపయోగకరంగా వాడుకుందాం. మనకి ఇతరులకు లాభకరంగా ఆ నిధిని వాడుకుందాం. దేవుని రాజ్యానికి వారసులుగా ఆయన వాక్యం రెండేళ్ళకి ఖడ్గం గనుక ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. సీక్, ప్రిపేర్, కన్‌స్ట్రక్ట్. అంటే మనం వెతకాలి, సిద్ధపడాలి, నిర్మించాలి. అది దేవుని రాజ్యాన్ని వెతకాలి, సిద్ధపడాలి, నిర్మించాలి. ఈ మనసులో పెట్టుకుందాం. ఈ రకంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు. ముందు వెతకాలి. అందుకనే మరి మత్తయి 6:23-33లో ఆయన రాజ్యాన్ని వెతకాలి. లోకంలో జీవిస్తూనే ఉంటాం కానీ తాపత్రయాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని రాజ్యాన్ని నిర్మించుకుంటానికి సిద్ధపడాలి. లోకానికి వచ్చింది మనం ఆయన రాజ్య స్థాపన చేయడానికే క్రీస్తు వచ్చాడు కదా! మరి రక్తం కార్చి మనం రక్షించి పరలోక ప్రాప్తి ఇవ్వడానికే కదా వచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎక్కడా తొలగిపోకూడదు. మన గురి చూసి పౌలు ఎంత గురి చూసి నేను ప్ర నా పరుగు పరుగు తొదముట్టిస్తున్నాను. నా గురి ఉంది నాకక్కడ. నేను ప్రయాసకు పడి ఆ గురి కోసమే నేను జీవిస్తాను చక్కగా చెప్పగలిగాడు కదా! ఆయన ఆశయం మనకు రావాలి. మన ప్రయాస మరి ప్రభునందు వ్యర్థం కాదు గనుక ఓర్పుతో మనం మన రంగంలో పరిగెత్తాలి. విశ్వాసంతో మన అడుగులు వేస్తూ ముందుకు దైవరాజ్యాన్ని కట్టుకోవడానికి శ్రమపడాలి. తర్వాత మారుమనసు అవసరం. తర్వాత ప్రార్థనలో అడుగు ముందుకేస్తూ అవసరం. రెండవదిగా మంచి ఆలోచనలతో మనం ఆయన్ని సేవించాలి. ప్రణాళికలన్నీ ఆయన ముందుంచాలి. ఇది ఈ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఉందని. కాబట్టి మన లోతైన మరి భారంతో ప్రార్థిస్తే మరి యోసేపుకి కళల ద్వారా చూపించి అది ఎంత చక్కగా గిడ్డంగులు నిర్మించి అందరికీ 7 ఏళ్ళు పోషించడానికి దేవుడు సిద్ధపరిచాడు యోసేపుని. మోషేకు దర్శనం ఇచ్చాడు. దానియేలుకు దర్శనం ఇచ్చాడు. ఇలాగ మనకి గొప్ప భక్తులకు దర్శనం ఇస్తాడు. మనకు కూడా చిన్న చిన్న రూపాల్లో మనకు కూడా నడిపింపిస్తాడండి. ప్రభువుని ప్రార్థించడం మనం తప్పించకూడదు. విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆయన సంకల్పం లేఖనాలపై నమ్మకంగా ఉంది. మన కార్యాలు సఫలం చేయగలడు. సందేహం ఉంచుకోకూడదు. ఈ 3 విషయాలు ధ్యాస ఉంచుకోవాలి. ఆయన వెతికితే తప్పకుండా గొప్ప జవాబులు ఇస్తాడు. ఆనందంగా సిద్ధపరుస్తాడు. ఈ రకంగా మనము మరి క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఎంత ఓర్పుగా చరిత్ర చెప్తుంది. 2 ఏళ్ళు పట్టిందంట వాళ్ళు ప్రయాణం అయ్యి కానుకలు తీసుకొచ్చి చూడటానికి. అక్కడ వాళ్ళు వెతికారు. ఎక్కడున్నాడు యూదుల రాజు అని వెతికి 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 ప్రయాసపడి కనుక్కున్నారా లేదా? వాళ్ళు కనుక్కొని కానుకలు ఇచ్చి సాగిలు పడి మొక్కారు. అదే రకంగా మనం వెతికితే దొరుకుతాడు దేవుడు. మనం ఓర్పుతో మనం ప్రభువుని వెతుక్కొని మరి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకోవడానికి ఈ లోకంలో మనం ప్రయాసపడాలి. అది అందుకోవాలి. మనం వెతికితే ఆలస్యంగా జవాబిస్తారని నమ్మాలి. తర్వాత 2 సొలొమోనుకి మరి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన ఎంత నీతిగా అడిగాడండి. మనం కూడా యుక్తంగా అడగాలి. తర్వాత ఆగూరు ప్రార్థనలో కూడా వ్యర్థమైన వాటిని నేను నాకు దూరం చేయి ప్రభువా, అబద్ధాలు దూరం చేయి ప్రభువా అని చక్కటి ప్రార్థన చేశాడు. ఎబ్బేసు ఎంత ప్రార్థన చేశాడండి. నాకు నిజంగా నిశ్చయంగా నాకు తోడుగా ఉండు. నా కీడు నుంచి తీసివేసేయి. నాకు సరిహద్దుల విషయాలు చేయి. నిజంగా ఎంత చక్కటి ప్రార్థన చేశారో వాళ్ళిద్దరూ. మనం కూడా ఆయనకి ఏది ఇష్టమో నా ఇళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, నాకు స్కూటర్ ఇయ్యి, నాకు ఇల్లు ఇయ్యి, నాకు డబ్బులు ఇయ్యి, నాకు లోన్ ఇయ్యి, ఇవి కాదు అడగాల్సింది. మనం అడగాల్సిన మున్సిపాలిటీ ప్రార్థన అంటారట దాన్ని. అలా కాకుండా మనం మంచి ప్రార్థన ఆయన హృదయానుసారంగా ఆయనకి ఇష్టపూర్వకంగా ఆయన రాజ్యాన్ని వెతికే ప్రార్థన. ఈ ప్రజలు పాలించడానికి జ్ఞానం ఏమన్నాడు. జ్ఞానమే కాదు ఐశ్వర్యం కూడా ఇచ్చేశాడు. అట్లా మనం దేవుని చిత్తం రాజ్యము నీతి వెతికే ప్రార్థన మనం ఆలోచించుకొని యుక్తంగా ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఆయన ఇష్టానుసారంగా ఆయన ఇష్టపూర్వకంగా ఆయన మంచి బిడ్డలంగా జీవిస్తూ అనేకులకు వెలుగు బిడ్డలుగా మన హృదయంలో ఉండేటువంటి ఆత్మీయ అనుభవాలన్నీ నిధిగా ఉండేటువంటి ఈ నిధిని ఇతరులకు పంచుదాం. మనకు అది ఉపయోగకరంగా మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మన కుటుంబాలకు దీవెనకరంగా ఉంటాం. ఆ రకంగా మన తర్వాత కూడా మన పేరు మిగిలిపోయేలాగా జీవిద్దాం. ఆ రకంగా వెతుకుతూ మరి ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వరంగా మనం జీవిద్దాం. అటువంటి కృప ప్రభు మనకి ఇచ్చుగాక. దేవుడు మనల్ని దీవించుగాక. ఈ రకంగా మనం దేవుణ్ణి వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని వెతకాలి. ఇలా వెతుకుతూ పొందుకోవాలి. మరి ఆ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనకి ఇచ్చి మనం దీవిస్తాడు కనుక
మన మనకి సఫలత ఇస్తాడు కనుక ఆ సఫలత ఇచ్చే దేవుని మీద ఆనుకొని ఎవరి మనసు మీద ఆనుకుంటుందో అనే పూర్ణ శాంతి, పూర్ణ నెమ్మది, పూర్ణ సంతోషం ప్రభు ఇస్తాడు. ఇహలోక యాత్రలో మనకిచ్చేటువంటి ఆ శాంతి సంతోషాన్ని పొందుకుంటూ విశ్వాస యాత్రలో దేవుని చేపట్టుకుంటూ ఇచ్చేంత వరకు నడిచిపోదాం. ప్రభు కృప మనకిచ్చుగాక. ఆమేన్.